హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లియాన్షీ టాక్స్ అండి. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోని కానీ చూస్తే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకండి. సో ఈరోజు ఈ వీడియోలో నేను సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి, ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో. సో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి అండి, 1 కప్ సేమియా తీసుకోవాలి అండి. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అండి. సో నా దగ్గర క్యాష్యూ, బాదం, కిస్మిస్లు ఉన్నాయండి. సో అవి తీసుకున్నాను. అండ్ హాఫ్ కప్ షుగర్ అండి. సో 1 కప్ సేమియాకి హాఫ్ కప్ షుగర్ అయితే సరిపోతుంది అండి. మీకు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఏది ఉంటే ఎక్కువ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. సో నాకు అంతే చాలు. అండ్ ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని, గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని, అందులో 1 టీ స్పూన్ గీ వేసి, గీలో రోస్ట్ చేయాలి అండి డ్రై ఫ్రూట్స్ని. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని, అందులోనే 1 కప్ సేమియా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అలా లైట్ బ్రౌన్ కలర్ రావాలి అండి. పచ్చివాసనతో పోయి సేమియా మంచి స్మెల్ వస్తుందండి. సో అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అండ్ ఇప్పుడు మరో స్టవ్ పైన గిన్నె పెట్టుకొని, అందులో గ్లాస్ మిల్క్ పోసి 2 ఇలాచీలు అండి, ఇలాచీలు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అండి. సో 2 ఇలాచీలు వేసి, అండ్ 1 గ్లాస్కి హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి అండి. సో అందులో షుగర్ కూడా వేసి బాయిల్ చేయాలి అండి. ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలి. మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదండి, అది వేసి మిక్స్ చేయాలి అండి. ఉండలు కట్టకుండా ఉండడానికి మిక్స్ చేయాలి అండి. సో మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేయాలండి. ఒక 2 పొంగ్స్ అలా వచ్చేంత వరకు బాయిల్ చేయాలి అండి. బాగా మరిగించిన తర్వాత చెక్ చేసుకోవాలి అండి. అంటే మరి మెత్తగా ఉడకొద్దు అండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికితే చాలు అండి. సో ఇప్పుడు లాస్ట్లో దించే ముందు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 1 సెకండ్ అలా కలిపి దించేసుకొని బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి. సింపుల్గా అండ్ టేస్టీగా అండి, గట్టి పడకుండా ఉంటుంది అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.